హమ్మయ్య! మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐక్యూస్ 11 మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ అన్ని కూడా ఎక్కడో విన్నామే, ఎక్కడో చూసామే అనిపిస్తుంది. కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రైస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లోనే ఉంటుంది. దీంట్లో అయితే ట్విస్ట్ ఏమీ లేదు. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక. యు ఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఐక్యూస్ 11 మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మధ్య ప్రతిరోజు వీడియో చేయాలని చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ ఏం చేద్దాం, ప్రకృతి మనకి సహకరించట్లేదు. ఇదే నెల జూన్ నెల కదా, ఈ నెలలో ప్రతిరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ సండే సండే కూడా లైవ్ చేద్దాము అనుకుంటున్నాను. చూద్దాం ఆ దేవుడు ఏం చేస్తాడు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ బయటికి లీక్ అయ్యాయి. ప్రైస్ కూడా మీకు వివో T5 Pro ఏ రేంజ్ లో ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే ప్రైస్ లోనే ఉంటుంది. ఎందుకనే విషయాన్ని కంప్లీట్ స్పెక్స్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది రివ్యూ అయితే కాదు, ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ పైన నా ఒపీనియన్ మాత్రమే మాట్లాడుతున్నాను. ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ వాడుతున్నారు. కెమెరా సెటప్ చూస్తుంటే ఎక్కడో చూసామే అనిపిస్తుంది కదా. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, అదే ఇది. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ అన్ని కూడా ఎక్కడో విన్నామే, ఎక్కడో చూసామే అనిపిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, కానీ డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. IP69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. NFC ఉండదు. ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇస్తున్నారు. మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ ఉంటుంది. 8.3 mm థిక్నెస్ ఉంటే 213 grams వెయిట్ వరకు అయితే ఉంటుంది. డ్యూయల్ సిమ్ స్లాట్ మాత్రమే ఉంటుంది. ఇటు మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ ఉండదు, ఈ సిమ్ వేసుకునే ఆప్షన్ కూడా ఉండదు. USB Type-C 2.0 తో వస్తుంది కాబట్టి లైవ్ స్ట్రీమ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇదంతా ఈ మొబైల్ కి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ అయితే. డిజైన్ అయితే మీకు ఆల్రెడీ ఫోటో చూపిస్తూనే ఉన్నాను. ఎలా ఉందో మరి కమెంట్ లో చెప్పాలి కదా. 6.8 inches కి సంబంధించిన 1.5K రిజల్యూషన్ తో ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. హై PWM డిమింగ్ తో రావడం వల్ల నైట్ టైం మీరు మొబైల్ వాడినా కూడా మీ కళ్ళకైతే స్ట్రెయిన్ ఉండదు. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉండడం వల్ల OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ ని కూడా HDR లో ప్లే చేసుకోవచ్చు. డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా ఉండడం వల్ల కంటెంట్ చూసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. డిస్ప్లే విషయంలో పెద్ద డిస్ప్లే వాడతాను అనుకునే వాళ్ళకి మాత్రం ఇది కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. అదే నేను కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ ఇష్టపడతాను అనుకుంటే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. మిగిలిన డిపార్ట్మెంట్స్ గురించి కూడా తెలుసుకునే ముందు రెగ్యులర్ గా అడుగుతున్నాను అని చెప్పేసి కాస్త విసుక్కోకుండా డైలీ కొత్త ఇన్ఫర్మేషన్స్ తో వీడియో తీసుకొస్తున్నందుకైనా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తోటి, Arduino 6 తో అయితే రన్ అవుతుంది. 3+5 years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ ఫీచర్స్ అంటారా, చాలా ఉంటాయి. BGMI లాంటి గేమ్స్ ని ఈ మొబైల్లో 90 FPS లో ఆడుకోవచ్చు కూడా. మరి గేమ్ ఆడుతున్నప్పుడు హీటింగ్ ఇష్యూస్ వస్తుంది కదా, ఆ హీట్ ని తగ్గించడం కోసం సెగ్మెంట్ బిగ్గెస్ట్ వేపర్ కూలింగ్ ఛాంబర్ వాడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. కొన్ని గేమ్స్ అయితే మీకు 120 FPS లో కూడా సపోర్ట్ చేశాయి. అండ్ Antutu లో వచ్చేసి 12 లక్షల కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలిగింది. గిగ్ బే స్కోర్ కూడా బయటకు వచ్చింది, కాకపోతే స్టిల్ ఇంకా వివో నేమ్ తోనే ఉంది. కాకపోతే ఒక్కసారి చెక్ చేయండి. కనెక్టివిటీ విషయానికి వస్తే Wi-Fi 6, Bluetooth 5.4 టెక్నాలజీతో వస్తుంది. ఇక కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వీళ్ళు డ్యూయల్ కెమెరాస్ అంటున్నారు, నేను మాత్రం సింగిల్ కెమెరానే అంటాను. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, సెకండరీ కెమెరా 2 MP అంటున్నారు. దీన్ని అసలు మీరు కెమెరా కిందనే కన్సిడర్ చేయకండి. ఈ మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX882 సెన్సార్ అయితే వాడుతున్నారు. OIS కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి మాక్సిమం 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ అంటారా, వివో మొబైల్స్ లో, ఐకో మొబైల్స్ లో కెమెరా క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా. ప్రైస్ కి తగ్గట్టుగా క్వాలిటీని అయితే బాగానే మెయింటైన్ చేస్తారు. చివరిగా బ్యాటరీ విషయానికి వస్తే 9020 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 90 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 1 hour 20 minutes టైం తీసుకుంటే నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేశారనుకోండి, ఈజీగా 2 డే పక్కా వస్తుందండి. దీంట్లో డౌట్ ఏం లేదు. ఈ మొబైల్లో రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. ఈ మొబైల్ ని అలా అని చెప్పేసి పవర్ బ్యాంక్ లాగా మాత్రం వాడకండి, మీ మొబైలే పాడైపోతుంది. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ అన్ని చూసిన తర్వాత కూడా ఇంకా ఈ మొబైల్ ని ఐక్యూస్ 11 అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. వివో T5 Pro ని రీబ్రాండ్ చేసి ఐక్యూస్ 11 అని నేను నిజాయితీగా చెప్పినంత మాత్రాన మీరు నమ్ముతారా? అదే AA+ బ్రాండ్, చైనా బ్రాండ్ అని చెప్పిన వాళ్ళే వివో T5 Pro, ఐక్యూస్ 11 రెండు వేరు వేరని చెప్తే మాత్రం
మీరు నమ్మేస్తారు. అంటే మీకు ఎలా అంటే సబ్స్క్రైబ్ కౌంట్ ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని మీరు నమ్ముతారు. అంతేగా వీళ్ళు రెండో రకం వాళ్ళు కూడా ఉంటారు. బ్రాండ్ వాళ్ళు ఫ్రీ రివ్యూ ఇస్తారు కదా, దాన్ని వీడియో చేసి పెట్టినా కూడా నిజమని నమ్మేస్తూ ఉంటారు. పాపం నాకైతే నిజంగా మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. నాకు పోయేదేం లేదు. వాళ్ళ మాటలు విని అప్పుడప్పుడు మీ డబ్బులు లాస్ అవుతూ ఉంటారు కదా. ఫైనల్ గా ఒకటే చెప్తాను, ఐక్యూ Z11 సిరీస్ ఈక్వల్ టు వివో T5 సిరీస్. మీకు లాస్ట్ లో ఎక్స్ ఉన్నా లైట్ ఉన్నా సేమ్ మొబైల్సే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఇంతకీ మీరు రెండు మొబైల్స్ కూడా 30,000 రూపీస్ బడ్జెట్ లో వస్తే వివో T5 Pro తీసుకుంటారా, ఐక్యూ Z11 తీసుకుంటారా? కమెంట్ లో చెప్పండి. ఇంకొక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే కనుక ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. యూట్యూబ్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.